బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవలు ప్రతి మారుమూల ప్రాంతాల్లో సైతం అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తుంది. కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేదలకు అందించేందుకు కసరత్తు చేస్తూ మెరుగైన వసతులను అందుబాటులోకి తీసుకొస్తుంది. కానీ పలువురు వైద్యుల నిర్లక్ష్యంతో మాత్రం ప్రజలు ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది. అచ్చం ఇలాంటి సంఘటనే ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో చోటు చేసుకుంది. వెంకటాపురం మండలానికి చెందిన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. కుటుంబ సభ్యులు వెంటనే వెంకటాపురం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేర్పించిన గంట వరకు కూడా వైద్యులు రాలేదని, తాము బతిమలాడితే గాని వైద్యులు రాలేదని బాధితులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యాధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారని వారు ఆరోపించారు. ఇక ఇప్పటికైనా జిల్లా అధికారులు జోక్యం చేసుకుని ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవలు ప్రతి మారుమూల ప్రాంతాల్లో సైతం అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తుంది. కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేదలకు అందించేందుకు కసరత్తు చేస్తూ మెరుగైన వసతులను అందుబాటులోకి తీసుకొస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, థ్యాంక్ యూ వెనల్లా. ఏదైతే మారుమూల ప్రాంతాల్లో కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యం సంబంధించి కూడా అన్ని విధాలుగా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు కూడా నూతనంగా కూడా పిహెచ్సి హాస్పిటళ్లను ఏర్పాటు చేసి కూడా ఇటు వైద్యాన్ని అయితే ముందుండే విధంగా అయితే ప్రభుత్వం పక్క కృషి చేస్తుంటే ఇటు హాస్పిటల్లో ఇటు ఉద్యోగాలు చేసిన డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మాత్రం ఇటు ప్రజల ప్రాణాలకు మాత్రం రక్షణ లేకుండా పోతుందని కూడా చెప్పవచ్చు. సరిగ్గా అలాంటి సంఘటన ఇటు ములుగు జిల్లా ఇటు వెంకటాపురం మండలంలో చోటు చేసుకున్నాం కూడా చెప్పవచ్చు. ఇటు వెంకటాపురం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఇటు పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. అయితే కుటుంబ సభ్యులు ఇటు వెంటనే ఇటు ఏదైతే వెంకటాపూర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు చికిత్స నిమిత్తం. అయితే సరిగ్గా హాస్పిటల్లో ఇటు డ్యూటీ డాక్టర్లు లేకపోవడం వల్ల మాత్రం ఇటు ఎవరైతే రోగి బంధువులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే ఇటు ఆసుపత్రిలో చేర్పించిన గంట వరకు కూడా వైద్యులు రాకపోవడంతో తామే ఇటు డాక్టర్లకు ఫోన్ చేసి కూడా బతులాడి ఇటు చివరకు ఇటు వచ్చి వైద్యం సేవలు అందించే విధంగా కూడా బంధువులకు ఏదైతే ఫాయిదం తీసుకున్నారో ఫాయిదం సంబంధించిన బంధువులు అయితే ఇటు డాక్టర్లకు బతులాడి హాస్పిటల్కి తీసుకొచ్చి ఇటు వైద్యం చేయించే లోపే ఇటు డాక్టర్లు అయితే ఇటు నిర్లక్ష్యం కారణాల వల్ల మాత్రం అతన్ని వేరే హాస్పిటల్కు తీసుకువెళ్లాలని ఇటు భద్రాచలంలో ఉన్న హాస్పిటల్కు తరలించే లోపే ఇటు అయితే వెంకటాపురం గ్రామానికి సంబంధించిన వ్యక్తి అయితే ఇటు మృతి చెందాడు. దీంతో ఇటు మృతికి సంబంధించిన బంధువులు అయితే ఇటు డాక్టర్ల మీద అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుండి కూడా ఇటు డే షిఫ్ట్ నైట్ షిఫ్ట్ అయితే డాక్టర్లు లేకపోవడంతో ఇటు ప్రజలైతే తీవ్ర ఇబ్బంది పడుతున్నారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. అయితే డాక్టర్ల తీరు మారకపోవడంపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే షిఫ్ట్ కి సంబంధించి కూడా ఒక డాక్టర్ డే షిఫ్ట్ ఉండగా మరో డాక్టర్ నైట్ షిఫ్ట్ ఉండగా ఇద్దరు కూడా నైట్ షిఫ్ట్ రాకపోవడం, డే షిఫ్ట్ 15 రోజులు ఒక డాక్టర్ 15 రోజులు ఒక డాక్టర్ చేయడం వల్ల తీవ్రమైన ఏదైతే ఆరోగ్య ప్రజలైతే ఆరోగ్యాన్ని బారిన పడి ప్రాణాలు పరిస్థితులు ఉన్నాయని కూడా మంచిపడుతున్న పరిస్థితి ఉంది కదా. థ్యాంక్ యూ హరికృష్ణ. మేము వచ్చిన గంటకు వచ్చారు డాక్టర్ గారు. మావాడు పాయిజన్ తీసుకుంటే తీసుకొచ్చాము. గంట తర్వాత వచ్చింది. గంట తర్వాత వచ్చి కూడా కొంచెం చేయండి అంటే వాళ్ళ స్టాఫ్ కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. డాక్టర్ గారు ఎమ్మటే వచ్చారు. ఎంతసేపటికి వచ్చారు? 1 అవర్కి వచ్చారు. గంటకు వచ్చారు. మేము వచ్చిన గంటకు వచ్చారు డాక్టర్ గారు. మావాడు పాయిజన్ తీసుకుంటే తీసుకొచ్చాము. గంట తర్వాత వచ్చింది.